నమస్కారం, నేను మీ సెక్స్ థెరపిస్ట్ సతీష్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన కానీ చాలామంది మాట్లాడడానికి ఇష్టపడిన అంశం గురించి మాట్లాడబోతున్నాం. సెక్స్ చేయకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు. సెక్స్ అనేది కేవలం శారీరక అనుభవం మాత్రమే కాదు, ఇది శారీరక, మానసిక, భావోద్వేగ మరియు సామాజిక ఆరోగ్యానికి ఒక మూల స్తంభం. దీర్ఘకాలం సెక్స్ చేయకపోవడం వల్ల మన శరీరానికి, మనసుకి మరియు అనుబంధాలకు ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి? ఈ చర్చలో సాంకేతిక, శాస్త్రీయ మరియు అనుభవపూర్వకమైన వివరాలతో మీకు ఇష్టమైన అవగాహన ఇస్తాను. సెక్స్ చేయకపోవడం వల్ల కలిగే ప్రధాన దుష్ప్రభావాలు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం. సెక్స్ చేసేటప్పుడు శరీరంలో విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ మనసుకు ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తాయి. సెక్స్ లేకపోతే ఈ హార్మోన్ల స్థాయి తగ్గి డిప్రెషన్ మరియు ఆందోళన సమస్యలు పెరుగుతాయి. చాలామందికి తమ లైంగిక జీవితంపై నెగటివ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. సిగ్గు, గిల్టీ ఫీలింగ్స్ మరియు నేను సరైన వారిని కాదేమో అనే భావనలు క్రమంగా పెరుగుతాయి. శారీరక ఆరోగ్యంపై ప్రభావం. సెక్స్ చేయకపోవడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది శరీరంలో పలు సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు, పురుషుల్లో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు మరియు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ను, అంటే రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. శాస్త్రవేత్తల చర్చ ప్రకారం సెక్స్ చేసే వారిలో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. కోరికలో తగ్గుదల. సుదీర్ఘకాలం సెక్స్ చేయకపోతే శరీరం ఆ అవసరాన్ని గుర్తించడం తగ్గిస్తుంది. ఫలితంగా లైంగిక కోరిక తగ్గిపోతుంది. ఇది భవిష్యత్తులో బంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భాగస్వామితో అనుబంధంపై ప్రభావం. శారీరక సాన్నిహిత్యం అనేది బంధంలో భావోద్వేగ అనుబంధాన్ని బలపరుస్తుంది. సెక్స్ లేకపోవడం వల్ల ఈ అనుబంధం బలహీనపడుతుంది. పార్ట్నర్తో ఇష్టాల గురించి చర్చించకపోవడం వల్ల అవగాహన లోపాలు, మానసిక దూరం పెరిగే అవకాశం ఉంటుంది. శరీర నొప్పులు మరియు నిద్రలేమి. సెక్స్ ఒక మంచి వ్యాయామం లాంటిది. ఇది కండరాలు రిలాక్సింగ్ చేస్తుంది, శరీర నొప్పులను తగ్గిస్తుంది. సెక్స్ లేకపోవడం వల్ల బాడీ స్టిఫ్గా మారే అవకాశం ఉంటుంది. సెక్స్ చేయడం వల్ల మెరుగైన నిద్రతో సహాయపడే హార్మోన్లు విడుదల అవుతాయి. సెక్స్ లేకపోతే నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. సెక్స్ లేకపోవడం వల్ల పెరుగుతున్న సాంఘిక మరియు మానసిక ఒత్తిడి. తనను తాను ఒంటరిగా ఫీల్ అవ్వడం. సెక్స్ అనేది ఓపెన్ కమ్యూనికేషన్, ఎమోషనల్ కనెక్ట్ కోసం ఒక మార్గం. దీన్ని కోల్పోతే నేను ఒంటరిగా ఉన్నాను అనే భావన ఎక్కువగా పెరుగుతుంది. సాంఘిక సంబంధాలు బలహీనపడటం. మీ భావనను వ్యక్తం చేయకపోవడం వల్ల మిగతా బంధాలు కూడా ప్రభావితం అవుతాయి. సెక్స్ చేయకపోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను తగ్గించగల మార్గాలు. వ్యాయామం చేయడం. శారీరక శక్తిని పెంచే వ్యాయామాలు చేయడం ద్వారా మీ శరీరానికి బలాన్ని మరియు ఉత్తేజాన్ని ఇవ్వచ్చు. యోగా, ధ్యానం శారీరక, మానసిక శ్రేయస్సుకు ముఖ్యమైనది. సరైన ఆహారం తీసుకోకపోవడం. పోషకాహారంతో నిండిన ఆహారం, అశ్వగంధ, బాదాం పండ్లు తీసుకోవడం మీ శక్తిని, లైంగిక కోరికను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం. ఒత్తిడి వల్ల మీ లైంగిక జీవితం ప్రభావం అవుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ను ఉపయోగించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. భాగస్వామితో కమ్యూనికేషన్ పెంచుకోవడం. మీ భాగస్వామితో మీ ఫీలింగ్స్ను షేర్ చేయండి. మీ అనుబంధాన్ని బలపరచడమే కాకుండా సెక్స్ జీవితం మెరుగుపడుతుంది. సెక్స్ థెరపీని పరిశీలించండి. సెక్స్ సంబంధిత సమస్యలు ఉంటే నిపుణుని సంప్రదించడం ద్వారా సరైన మార్గదర్శకత పొందవచ్చు. సెక్స్ అనేది శారీరక అవసరం మాత్రమే కాదు, జీవన శైలిలో బలమైన భావోద్వేగ అనుబంధం, ఆనందం మరియు ఆరోగ్యం పొందే ఓ ముఖ్యమైన మార్గం. దీన్ని అంగీకరించడం, ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యకరమైన జీవితానికి చాలా అవసరం. మీ లైంగిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా అవి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయా? ఈ అంశాన్ని సిగ్గు లేకుండా చర్చించండి. మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ హక్కు. ఈ చర్చ మీకు
ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ముఖ్యమైన అంశాలు, శాస్త్రీయత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితం మరింత ఆరోగ్యకరంగా మరియు ఆనందంగా ఉండాలని నా ఆకాంక్ష.